అయితే ప్రజెంట్ అయితే అమ్మ వాళ్ళ ఇల్లు చాలా అంటే చాలా చిన్నగా ఉంది. ఈ చిన్న ఇంట్లోనే అమ్మగారు అయితే నివసిస్తున్నారు. ఇక్కడున్న బాబాయ్ గారు వాళ్ళ తాతలు నాన్నగారు టైంలో అయితే అల్లూరి సీతారామరాజు గారు అయితే వాళ్ళతో పాటు తిరిగేవారు, మీటింగ్లకు కూడా వెళ్ళేవారంట. మామిడి చెట్టు చాలా దాదాపు 200 సంవత్సరాల కిందట మామిడి చెట్టు అంట. ఈ చెట్టు కిందనే అల్లూరి సీతారామరాజు గారు వచ్చి ఇక్కడ ఉన్న గ్రామస్తులతోటి మీటింగ్ పెట్టారంట. అందుకే చెట్లో నుంచి వచ్చే పురుగుల సౌండ్ వినండి ఒకసారి ఏ విధంగా ఉందో. ఈ పుల్లంగి అనే గ్రామంలో 40 నుండి 50 ఇండ్లు అయితే ఉంటాయి. గుడిసె హిల్ స్టేషన్కి వెళ్ళాలంటే ఇక్కడ నుండి కేవలం 4 కిలోమీటర్లే ఉంటుంది. గుడిసె హిల్ స్టేషన్కి దగ్గరలో ఉన్న ఈ పుల్లంగి అనే గ్రామం చాలా ప్రసిద్ధిగాంచిన గ్రామం. ఈ ప్రాంతంలోనే అల్లూరి సీతారామరాజు గారు 4 సంవత్సరాల పాటు ఈ అటవీ ప్రాంతంలో పర్యటించారంట. ఈ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియోని చూసే ముందు మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయడం మర్చిపోకండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనం గుడిసె హిల్ స్టేషన్ కి దగ్గరలో ఉన్న పుల్లంగి అనే గ్రామం దగ్గరికి వెళ్తున్నాం. ఈ పుల్లంగి అనే అటవీ ప్రాంతం దగ్గర నుండి అల్లూరి సీతారామరాజు గారు స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారంట. ఈ ఊరు చూడడానికి కూడా చాలా మంచి అడ్వెంచర్ గా ఉంటుంది. మీలో ఎవరైనా గుడిసె హిల్ స్టేషన్ ట్రిప్ ప్లాన్ చేసుకొని ఉంటే దారి మధ్యలో వచ్చే ఈ పుల్లంగి అనే గ్రామాన్ని విజిట్ చేయండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకండి, ఫుల్ లెంత్ వీడియోని చూడండి. ఈ వీడియోలో మరిన్ని విషయాలు అయితే మీరు తెలుసుకోవచ్చు. అన్న ఈ ఊరి పేరు ఏం పేరు అన్న? పుల్లంగి. ఇది లాస్ట్ ఊరు, ఏది గుడిసె ఊరికి ఇది లాస్ట్ ఊరు. మీ పేరు ఏం పేరు అన్న? రాజీవ్. ఏం పని చేస్తారన్న? డ్రైవింగ్. ఇక్కడ ఇట్లా గుడిసె నుంచి పార్కింగ్ దగ్గర నుంచి పైకి తీసుకెళ్తారు. ఎన్ని ఉంటాయి అన్ని ఊర్లో? మొత్తం 40 ఉంటాయి. ఎంతో గ్రామంలో ఉన్న వాళ్ళంతా ఏం పని చేస్తారు ఎక్కువ శాతం? ఉపాధి హామీ, గ్రామీణ ఉపాధి హామీ, జాబ్రాలు. ఇవన్నీ ఎన్ని సంవత్సరాల కింద కట్టారా నీళ్ళని? 30-40 సంవత్సరాల కిందట కట్టిన. వెళ్ళొచ్చా అన్న మేము ఇటు? ఓకే ఓకే. కుక్కలు ఏమన్నా ఉంటాయేమో అని మళ్ళీ. ఈ మామిడి చెట్టు అనేది అది ఇంత పెద్దగా ఉంది అండి, డిఫరెంట్గా. తినే కాయలేని ఇవి వచ్చే విధంగా ఉందో. ఈ యొక్క ఇంటి ప్రాంతం చాలా బాగుంది. మొత్తం చుట్టూ కొండలు అంతేగా. ఇల్లు కూడా చూడండి ఏ విధంగా ఉందో, చాలా బాగుంది ఇల్లు. ఈ వర్షాకాలం నిండుతాయి అన్న నీళ్ళన్ని ప్లేస్లు? వర్షాకాలం ఉండదన్న, ఇది అప్పులో ఉంది కదా, డౌన్కి వెళ్ళిపోతుంది. చూడండి ఇల్లు కూడా ఏ విధంగా ప్రహారీ కట్టుకున్నారు. వీళ్ళ ప్రహారీ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఇదేనా అన్న కొండకు వెళ్ళేదారిగా? ఇక్కడ నుంచి అవునా? పక్కన వాగుంది దాట. ఏం దొరుకుతాయి ఎక్కువ కొండ పైన? ఇక్కడ ఏం లేదన్న, కొండపూడి చేస్తారు. అంత కొండపూడి అంతేనా? ఎటు చూసినా కూడా మొత్తము ఇది జయబేరా చెట్లు, తర్వాత మామిడి చెట్లు, పనస చెట్లు. గ్రామీణ వాతావరణంలోకి రాగానే ఒక్కసారిగా ఈ ప్రకృతి అందాలను అయితే మీరు చూడవచ్చు ఏ విధంగా ఉందో. చాలా అంటే చాలా అడ్వెంచర్గా కనిపిస్తుంది. కరెంట్ ఉంటుందా అన్న మీకు? కరెంట్ ఉంటుంది, కాకపోతే వర్షాకాలం ఇబ్బంది. గట్టి గాలి అదే గాలి దుమ్ములకి వర్షాకాలం ఇబ్బంది. ఇట్లా లోపలికి ఇండ్లు ఉన్నాయి, మరి ఏమన్నా పాములు తెల్లేమన్నా వస్తే ఎప్పుడు? పాములు ఇలాంటి కుట్టిన దాఖలా లేవు. అంతేనా అన్న? చనిపోవటం కానీ అసలు దాఖలు లేవు. కనిపించడమే సరిగ్గా కనిపించవు పాములు. అవునా? ఉంటాయి కానీ కనిపించవు. మేము ఇంత అటవీ ప్రాంతం కదా, లోపలికి వెళ్తే ఏమైనా పాములు తెల్లుంటాయేమని అనుకుంటాం. మనం ఏంటంటే చూసుకొని వెళ్తాం కదా, అంతే. అవి ఎక్కడ పడితే అక్కడ ఉండవు. ఏంటంటే చెట్టు తొర్రల్లోనే అదే అక్కడెక్కడ సహజంగా తిరగదు. కానీ ఇప్పటి వరకు అయితే మీకు కుట్టి చనిపోయిన దాఖలు అయితే లేవు ఇందులో. ఈ ప్రాంతంలో పాములు కుట్టి చనిపోయిన దాఖలు అయితే లేవంట. ఈ ఇంటి ముందు నుంచి కూడా కాలువ ఉందంట, చూద్దాం ఆ కాలువ కూడా ఏ విధంగా ఉంటుందో. ఇప్పుడు అన్న చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎక్కువ పాములు తెల్లు అయితే కూడా ఉండవంట. అందుకే వీళ్ళు ఇంత హాయిగా తిరుగుతామని చెప్తున్నారు. సౌండ్ వస్తుంది. చూసారు కదండి కాలువ, ఇదంతా కొండ. చూడొచ్చు ఏ విధంగా ఉంది ప్రాంతం. బాగుంది కొండ, ఇదంతా కొండ కింద కాలువ. వర్షాకాలం వస్తుందా అన్న మంచి హైట్లో వాటర్? ఇవి ఎట్లా పెట్టారన్న రాళ్ళు? చేపల గురించి ఏంటిది? బట్టలు ఉతుక్కోవడానికి పెట్టుకున్నారా?
ఓకే. నీళ్ళు ఎవి తాగుతారా? నీళ్ళు వాటర్ తాగుతాడు? ఇది ఫ్రెష్ అన్న, ఇప్పుడైతే తాగట్లేదు. వచ్చినాయి ట్యాంకులు వచ్చినాక ఇప్పుడైతే తాగుతాడు. నీరు అన్న అంటే ఇక్కడే పుట్టింది కాబట్టి ఇప్పుడు మామూలుగా ఏంటంటే వరదలకు వచ్చే నీరు గట్టి. అవును. కొండలో దారగా తయారైంది, కాలువగా పారుతుంది. అవునవును. ఓకే ఓకే అన్న, ఫ్రెష్ ఉంటుంది అన్న, ఫ్రెష్ కూలింగ్ ఉంటుంది, బాగా కూలింగ్ ఉంటుంది. ఫ్రిడ్జ్ వాటర్ అరే అవునన్న, కరెక్ట్. వేర్ల మీద చాలా కూల్గా ఉన్నాయి. ఇదంతా కూడా కొండ పైన ఇక్కడ నేను ఆలయం చేసుకునే కొండ చూస్తున్నారు కదండి ఈ విధంగా ఉందో. ట్రైబల్ విలేజ్ దగ్గర కొండ. వనఫలం, రణఫలం. ఏం చేస్తారన్న దీంతో? ఈ తింటారు కదా కిడ్నీలో షుగర్కి, కిడ్నీలో అల్సర్ కూడా పనిచేస్తుంది, కడుపులో మంటకు అన్నిటికీ పనిచేస్తుంది అనమాట. నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అన్న ఈ పుల్లంగి అనే ఊరికి? 35. ఎక్కువ ఈ చివర్లో ఉన్న గ్రామంలో అయితే వీళ్ళు పోడు వ్యవసాయం, గుట్ట పని, గ్రామీణ ఉపాధి పనులకైతే వెళ్తారంట. చాలా మంచిగా ఉందన్న విజయ్ అన్న ఊరు మాత్రం చూడడానికి. నేను మంచిగా చూపించచ్చు, దీన్ని మంచిగా చూపి. కానీ ఏదేమైనా ఇంత లోపలికి వచ్చి వాతావరణంలో వీళ్ళు నివసిస్తుందంట. అసలు చాలా గ్రేట్ అసలు. వీళ్ళ ధైర్యానికి ఇప్పుడు అన్న చెప్పింది చూడు ఎట్లుంది అసలు. ఒక్క పాము కానీ తేలు కానీ రావంట. అవి కుట్టి చనిపోయిన దాఖలు కూడా లేవైతే చెప్తున్నారు. వీళ్ళు చూడ అన్నట్టు చిన్నగా ఉన్నారమ్మా. పోగుంది. ఇల్లు మీదేనా అమ్మ? బాగుంది చిన్నగా మంచిగా. ఒక్కదాని అయ్యో అవునా అమ్మ? భద్రాచలం. భద్రాచలం. ఏం కూర వండుతున్నావు అమ్మ అయితే నువ్వు? బెండకాయలు, చిక్కుడుకాయలు అయితే వండుతున్నావు. అదే పొగ వస్తుంది బాగా. చిన్న ఇంట్లో అయితే అమ్మ ఇక్కడే పడుకుంటావా అమ్మ? పడుకోవటం కూడా ఎవ్వరు లేరు కాబట్టి ఒక్కదానే పడుకుంటావా అమ్మ? అవునా అమ్మ? చాలా బాగుంది, కాకపోతే చిన్నగా ఉంది. కరెంటు కూడా లేదు అమ్మ వాళ్ళ ఇంట్లో. అదే బియ్యం కొనుక్కోమన్నా, బియ్యం కానీ ఊరికి వత్తిని చెల్లా విరిచి మరి ఊరికి వత్తి జబ్బాతిని. అవునా అమ్మ? జబ్బాతే ఎవరు పెట్టిరో నానా కాలిపోయేది కా చీంపురు. అవునా అమ్మ? లేదు లేదు. వాళ్ళ ఇల్లు చాలా అంటే చాలా చిన్నగా ఉంది. ఈ చిన్న ఇంట్లోనే అమ్మగారు అయితే నివసిస్తున్నారు. మన ఇవే బట్టలు, ఇక్కడ బట్టలు పెట్టుకోవడానికి 2 బ్యాగులు అయితే ఉన్నాయి. తర్వాత అమ్మగారు అయితే ఇక్కడే పడుకుంటారంట. ఏం పేరమ్మా మీ పేరు? ఏం పేరు? సాధారణ లక్ష్మమ్మ. 3 సంవత్సరాలు అవుతుంది. ఓకే అవునా అమ్మ? కరెక్ట్గా మనం నిలబడితే మన హైట్కి అయితే ఇల్లు ఉంది ఎగ్జాక్ట్లీ. అమ్మగారి యొక్క జీవన విధానం మీరైతే చూడవచ్చు ఏ విధంగా ఉందో. మారుమూల ప్రాంతంలో చిన్న ఇంటిలో ఈ విధంగా అయితే అమ్మగారు నివసిస్తున్నారు. చూడవచ్చు ఏ విధంగా ఉందో. ఇంత చిన్న ఇంట్లో అయితే అమ్మగారు నివసిస్తున్నారు. ఇదే చిన్న హైట్ ఇల్లు, చిన్న ఇల్లు. మీ ఇల్లు ఎక్కడ ఉందన్న? పైన ఉందా? ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత పొడగాటి క్రిస్మస్ ట్రీ చెట్టుని. చాలా అంటే చాలా హైట్ ఉంది. ఇక్కడ ఏ చెట్టు చూసినా కూడా చాలా హైట్లోనే ఉంది, ప్రతి చెట్టు కూడా. చర్చి చూడొచ్చు. ఎన్ని కుటుంబాలు ఉంటాయన్న చర్చిలో? 50 కుటుంబాల వరకు వస్తారా? ఈ గ్రామీణ వాతావరణంలో ఇంటి యొక్క నిర్మాణాలు చూడొచ్చు ఏ విధంగా. సేమ్ యాస్టీజ్ హట్స్ లాగానే ఉన్నాయి మంచిగా. రావి చెట్టుకి డైరెక్ట్గా పనస చెట్టు ఉంది. ఈ చెట్లో నుంచి వచ్చే పురుగుల సౌండ్ వినండి ఒక్కసారి ఏ విధంగా ఉందో. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ గ్రామంలోకి రాగానే మంచి అడ్వెంచర్ ఫీల్ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఆ పురుగుల సౌండ్ విన్నారు కదండి ఏ విధంగా ఉందో. ఒక టైప్ ఆఫ్ పీస్నెస్ అయితే మనకి వస్తుంది. డిస్టర్బెన్స్ లాగున్నా కూడా ఒక 1 minute 2 minutes కాగానే ఒక మంచి పీస్ఫుల్ అవుతుంది. చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి పురుగుల శబ్దం మళ్ళీ గ్రామంలో అయితే వినడం జరిగింది.
ఎప్పుడో చిన్నప్పుడు వినేవాళ్ళం ఇలాంటి పురుగుల సౌండ్ని. మళ్ళీ ఈరోజు ఈ గ్రామంలో ఈ పురుగుల శబ్దాన్ని విన్నాం. పచ్చని వాతావరణం, ప్రకృతి అందాల మధ్యలో వీరి యొక్క జీవన విధానం చూశారు కదండి ఏ విధంగా ఉందో. మధ్యాహ్న సమయం కావడంతో ఊర్లో జనాలు కూడా ఎవరూ లేరంట, ఉపాధి పనులకైతే వెళ్ళారంట వీళ్ళంతా కూడా. పుల్లంగి ఇక్కడే ఉంటారా? ఈ మొత్తం ఇదేగా పుట్టి పెరిగిందంతా ఇదే ఊర్లో. ఇక ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు గారు తిరిగిందనమాట. ఇక్కడున్న బాబాయ్ గారు వాళ్ళ తాతలు నాన్నగారి టైంలో అయితే అల్లూరి సీతారామరాజు గారు అయితే వాళ్ళతో పాటు తిరిగేవారు, మీటింగ్లకు కూడా వెళ్ళేవారంట. గుడిసెకు వెళ్ళే రూట్లో చూడండి మామిడి చెట్టు ఎంత హైట్గా ఉందో. ఇంత హైట్ చెట్టుకైతే చిన్న కాయ కాస్తుంది. ఇది అయితే అడవి మామిడి చెట్టు అంటారంట. అన్న ఎప్పటి చెట్టు అండి ఈ మామిడి చెట్టు? ఈ మామిడి చెట్టు 200 సంవత్సరాలు పైబడి ఉంటుంది. 200 సంవత్సరాల పైబడ్డ చెట్టు. చెట్టు అల్లూరి సీతారామరాజు గారు వచ్చి అప్పుడు భారతదేశం అదే మన దేశం స్వాతంత్ర అన్నప్పుడు ఇక్కడ వచ్చి అల్లూరి సీతారామ మీటింగ్ పెట్టేవాళ్ళు. ఏ ప్రాంతం వల్ల గ్రామస్తులను పిలిపించి ఇక్కడ మీటింగ్ పెట్టేవారు. పెట్టి బ్రిటిష్ వాళ్ళకి ఏ విధంగా అదే బ్రిటిష్ వ్యతిరేక విధానాలకి వీళ్ళైతే ఇక్కడ పోరాటం చేసిందంట. చూస్తున్నారు కదండి మామిడి చెట్టు చాలా దాదాపు 200 సంవత్సరాల కిందట మామిడి చెట్టు అంట. ఈ చెట్టు కిందనే అల్లూరి సీతారామరాజు గారు వచ్చి ఇక్కడ ఉన్న గ్రామస్తులతోటి మీటింగ్ పెట్టారంట. అల్లూరి సీతారామరాజు గారు తిరిగిన ప్రాంతం ఇదంతా కూడా. అల్లూరి ఇది కూడా చాలా పెద్దగా ఉందండి. ఇంకా ఈ మామిడి చెట్టు కూడా చూడటానికి కళ్ళు కూడా సరిపోతలేవు, అంత పెద్దగా గంభీరంగా ఉంది. చూడొచ్చు మామిడి చెట్టు ఎంత హైట్ ఎంత పెద్దగా ఉందో. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. వీటన్నిటిని కూడా అడవి మామిడి చెట్లు అంటారంట. అక్కడ కనిపిస్తున్న అంత పెద్ద చెట్టుకు కూడా ఈ సైజు కాయ వస్తుందంట. ఫైనల్ సైజు ఇదే అంట కాయ, అడవి మామిడి కాయ. మీరు చూస్తున్న ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు గారు ఇక్కడికి వచ్చి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులతోటి మీటింగ్స్ పెట్టేవారంట. బ్రిటిష్ వ్యతిరేక విధానాలకి పోరాటం చేస్తూ ఇక్కడ ఇదే ప్రాంతంలో జనాల్ని మొబిలైజ్ చేస్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరంగా తీసుకువెళ్ళాలి, లేకుంటే బ్రిటిష్ వ్యతిరేక విధానాలకి పోరాటాలలో ముందుండాలని చెప్పి అల్లూరి సీతారామరాజు గారు ఇక్కడ నుంచే పిలుపునిచ్చేవారంట. అందుకే ఈ జిల్లాని అల్లూరి సీతారామరాజు జిల్లా అని పిలుస్తున్నారు. అక్కడ ఉన్న బాబాయ్ గారు మనకేం చెప్పారంటే ఈ చెట్టు కాయలనైతే అల్లూరి సీతారామరాజు గారు కూడా తిన్నారంట. ఈ చెట్టు కిందనే ఎండాకాల సమయంలో మీటింగ్ పెట్టినప్పుడు ఇక్కడున్న గ్రామస్తులు ఈ చెట్టు కాయలు అయితే అల్లూరి సీతారామరాజు గారికి ఇచ్చేవారు, అవి తినేవారంట. సో ఈ చెట్టుని మనం కూడా ఒకసారి టచ్ చేద్దాం. చాలా అల్లూరి సీతారామరాజు గారు ఉద్యమం చేసిన చెట్టు దగ్గర నుంచి మనం ఇక్కడ మీటింగ్స్ ఇదే ప్రాంతంలో ఈ చెట్టు కింద అంటే ఇక్కడ ఇదే ప్రాంతం. అప్పుడు ఈ రోడ్డు కానీ ఇవి కానీ ఏమి లేవు. ఈ కొండల మధ్యలో ఉన్న ఈ ప్రాంతంలో ఇక్కడైతే మనం కారాపిన్ దగ్గర అయితే సీతారామరాజు గారు మీటింగ్స్ పెట్టారంట. ఈ రాయి కూడా గుర్తుగా అయితే అప్పటి రాయి అని చెప్తున్నారు. ఈ రాయి కూడా ఇది అప్పట్లో వాళ్ళు మీటింగ్ పెట్టుకోవటానికి ఈ విధమైన రాయిని ఇట్లా పెడతామని చెప్పారు. ప్రాంతంలో మనం ఉండటం చాలా గర్వంగా ఉంది మాకు కూడా. మారేడుమిల్లికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుల్లంగి అనే ఊరు, గుడ్సే హిల్స్కి దగ్గరగా ఉన్న ఈ ఊరు చాలా ప్రసిద్ధిగాంచిన ఊరు. ఈ ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు గారు పర్యటించారంట. 1918 నుండి 1922 వరకు అల్లూరి సీతారామరాజు గారు పుల్లంగి అనే గ్రామ పరిసర ప్రాంతాలలో సంచరించినట్టు ఇక్కడ నివసిస్తున్న గ్రామస్తులు మరియు చరిత్ర మనకు చెప్తుంది. తూర్పుఘాటి అరణ్య ప్రాంతంలో ఉన్న ఈ పుల్లంగి అనే గ్రామం అల్లూరి సీతారామరాజు గారి కార్యకలాపాలకు ఈ ప్రాంతం చాలా అనుకూలంగా ఉండేదంట. ఇక్కడ ఉన్న కొండలు దట్టమైన అటవీ ప్రాంతంలోనే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఇక్కడ నివసిస్తున్న ప్రజల్లో చైతన్యం కలిగించారని ఇక్కడ ఉన్న గ్రామస్తులు మనకైతే చెప్తున్నారు. 1945కి ముందు స్వాతంత్ర పోరాటంలో పుల్లంగి గ్రామానికి ఒక ప్రత్యేక స్థానం లభించింది. అల్లూరి సీతారామరాజు గారి అడుగుజాడలు ఈ ప్రాంతంలో చిరస్థాయిగా నిలిచాయి. ఆయన చేసిన త్యాగాలు మరియు సేవలు నేటికి ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు ఆదర్శంగా నిలిచాయి. ఈ పుల్లంగి గ్రామంలో నివసిస్తున్న గ్రామస్తుల పూర్వీకులు అల్లూరి సీతారామరాజు గారి చరిత్ర గురించి చాలా గొప్పగా చెప్పేవారంట. అల్లూరి సీతారామరాజు గారు ఈ ప్రాంతంలో చేసిన ఉద్యమాలు, పోరాటాలు అన్నిటినీ మేము వినుకుంటూ పెరిగామని ఇక్కడ ఉన్న గ్రామస్తులైతే మనకు చెప్పడం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారి జ్ఞాపకాలు, వారు తిరిగిన ఈ ప్రాంతాలు, వారు తిన్న ఈ మామిడికాయలు అన్నీ కూడా ఇక్కడ నివసిస్తున్న పుల్లంగి ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటాయని ఇక్కడ నివసిస్తున్న గ్రామస్తులైతే మనకు చెప్తున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు తిరిగిన ఈ ప్రాంతం మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేయండి. మేము చేసే ప్రతి వీడియోని కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా చూడవచ్చు.